వైసీపీ ప్రభుత్వం కార్మిక సంక్షేమ బోర్డు నిధులను మళ్లించి సంస్థను నిర్వీర్యం చేసిందని ఏపీ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ వలవల బాబ్జీ ఆరోపించారు. భవన నిర్మాణ కార్పొరేషన్ను కూటమి ప్రభుత్వం తొలిసారిగా ఏర్పాటు చేసిందని, సంక్షేమ బోర్డు పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పారు. కార్మిక బోర్డుకు మున్సిపాలిటీల నుంచి ఆదాయం వస్తుంది కానీ గ్రామీణ ప్రాంతాల నుంచి భవన నిర్మాణ సెస్ వసూలు కావట్లేదని పేర్కొన్నారు. దీనిపై గ్రామీణ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో మాట్లాడి ప్రత్యేక జీవో తెస్తామంటున్న భవన నిర్మాణ కార్పొరేషన్ చైర్మన్ వలవల బాబ్జీతో ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా దాదాపు 22 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులపై ఆధారపడి ఉన్నటువంటి కార్మికకు సంబంధించినటువంటి నేతలు, అలాగే కార్మిక శాఖ మొదటి నుంచి కూడా 7 ఏళ్లుగా ఆ సంక్షేమ బోర్డులను పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి ఆవేదన కార్మికుల్లో ఉంది. ఇటువంటి తరుణంలోనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి భవన నిర్మాణ, ఇతర నిర్మాణ రంగ సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్ తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీని నియమించింది. ఆయన ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రత్యేకించి కార్మికులందరూ ఎదురు చూస్తున్నారు. ఈ కార్పొరేషన్ ద్వారా తమకు ఎటువంటి అభివృద్ధి జరగబోతుందని, ఎలా ఉండబోతుంది? ఇప్పటికే మీరు కార్పొరేషన్ చైర్మన్ గా పదవి దక్కింది, ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? గత 5 సంవత్సరాలు అంటే 2019, 2024 మధ్యన ఈ బోర్డు పూర్తిగా మూసేసిన పరిస్థితి. అలాగే ఈ బోర్డులో ఏదైతే ఫైనాన్స్ ఉందో ఆ ఫైనాన్స్ కూడా ప్రభుత్వం తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రత్యేకించి ఈ బోర్డుని కార్మిక శాఖ నుంచి సపరేట్ చేసి ఆ శాఖ చైర్మన్గా నన్ను అపాయింట్ చేయడం జరిగింది. ముఖ్యంగా కార్మికులకు సంబంధించి సంక్షేమ పథకాలు అనేకం ఉన్నాయి. గతంలో కూడా చంద్రన్న బీమా ఉండేది. ఆ చంద్రన్న బీమా కూడా ఈ కార్మికులకు సంబంధించి చంద్రన్న బీమా ద్వారానే 5 లక్షల రూపాయలు, అలాగే 2 లక్షల రూపాయలు కూడా దీని నుంచి మరి ఫండింగ్ వెళ్ళేది. అయితే ఈ కార్యక్రమాలన్నీ ఆగిపోయిన పరిస్థితుల్లో ఈవేళ బోర్డు చైర్మన్గా నన్ను నియమించడం, తర్వాత బోర్డు మీటింగ్ జరిగినప్పటి నుంచి తప్పనిసరిగా కార్మికులకి న్యాయం జరిగేలాగానే చూస్తామని చెప్పి ఎన్డీఏ కూటమి కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పి తెలియజేస్తా ఉంది. గతంలో దాదాపు 5 ఏళ్ల పాటు వైసీపీ హయాంలో 22 లక్షల మంది కార్మికులు సభ్యులుగా ఉన్నటువంటి ఈ సంక్షేమ బోర్డు నిధులన్నీ పక్కదారి పట్టించినటువంటి ఆరోపణలు ఉన్నాయి. అది ఎంతవరకు వాస్తవం? ఎంతవరకు నిధులు పక్కదారి పెట్టాయనుకుంటున్నారు? అది పూర్తిగా చూడాలి. కానీ కొంత అయితే బోర్డులో నిధులన్నీ కూడా బయటికి వెళ్ళిపోయిన వాతావరణం మాత్రం ఉంది. అది ఎంత అనేది నేను పూర్తిగా మరి బోర్డులో కూర్చున్న తర్వాత విషయాలన్నీ పూర్తిగా వస్తాయి. అంటే కార్మికులు ఎప్పటి నుంచో కోరుతున్నారు తమకు ఈఎస్ఐ, పిఎఫ్ కూడా సౌకర్యం కల్పించారని, ఇంకా సంక్షేమ పథకాలు, తమ పిల్లల పెళ్లికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో సమస్యలు వారు ప్రతిసారి చెప్తూ ఉన్నారు. ప్రత్యేకించి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కాబట్టి వారి భవిష్యత్తు అన్న మారబోతుంది అనుకోవచ్చు. ఇందులో వాళ్ళు అడిగిన స్కీములు అన్నీ ఉన్నాయి. ఇంచుమించుగా 14 స్కీములు. ఈఎస్ఐ అని కానీ, మీరు వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ విషయంలో కానీ, ఆడపిల్లల పెళ్లి జరిగితే 20,000 ఇవ్వమని చెప్పి రూల్ ఉంది. 46,000 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. నాకు రేపటి రోజున ఇవన్నీ సాక్రికేట్ చేసి నేను జిల్లా వారీగా ఏ స్కీములకి ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉన్నాయో ఇవన్నీ కూడా వేసేయమని చెప్పి మా సెక్రటరీ ఐఏఎస్ గన్నం చంద్రుడి గారికి నిన్న చెప్పడం జరిగింది. ఆయన ఈ రోజుకి తయారు చేసి రేపటి రోజున నాకు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. సార్, థ్యాంక్ యూ. అది చూస్తున్నాం కదా, ఈరోజు దాదాపుగా కూడా 6 సంవత్సరాలకు పైగానే కార్మిక సంక్షేమ బోర్డు నిర్వీర్యం అయిపోయిన తరుణంలో కార్మికులందరికీ కూడా న్యాయం చేసేందుకు ప్రత్యేకించి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడమే కాకుండా వారికి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కూడా అమలు చేస్తామని ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపడుతున్నటువంటి వలవల బాబ్జీ స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, తాడేపల్లిగూడెం నుంచి.